హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూర్ డూయింగ్ గుడ్. ఈరోజు మా తోటలో ఉన్న కాలీఫ్లవర్స్ హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ కాలీఫ్లవర్స్ని నేను సీడ్స్తోనే పెంచానండి. కొంచెం కాలీఫ్లవర్స్ పురుగు వస్తుందని చాలామందికి భయం, అందుకే ఇంట్లో పెంచరు. నిజమండి, మీరు చెప్తే నమ్మరు, ఒక్క పురుగు కూడా నా కాలీఫ్లవర్కి రాలేదండి. నేనేం చేశానంటే సీడ్స్తో పెంచాను కదా, అంటే అవి కొంచెం ఒక 3 ఇంచెస్ హైట్ అవ్వగానే వాటిని నేనేం చేశానంటే వాటికి నీమ్ ఆయిల్ కొట్టాను అనమాట. అండ్ వీక్లీ ఒకసారి తప్పకుండా నీమ్ ఆయిల్ కొట్టానండి. ఇంకా ఎటువంటి అంటే నేను ఇంకా పురుగుల మందులు కానీ అవి ఏం కొట్టలేదు. నీమ్ ఆయిల్ వీక్లీ వన్స్ కొట్టాను అనమాట. సో ఇది చూడండి, అంటే మన తోటలో బయట పొలాల్లో వేసినంత పెద్దగా అవ్వండి. నాకు తెలియదు కదా, నేను అంటే ఇంత లార్జ్ స్కేల్ ఎప్పుడు పండించలేదు. ఒకసారి ఒకటో రెండో వచ్చాయి అంతే గార్డెన్లో, ఇంత తెలియదు నాకు. సో నేను అనుకున్నాను ఇంకా పెద్దగా అవుతాయేమో అని ఉంచేస్తుంటే అవి ఏంటంటే ఇంకా ఇట్లా పురుగు అయితే రాలేదండి. అబ్సల్యూట్లీ ఒక్క పురుగు కూడా రాలేదు తోటలో అసలు కాలీఫ్లవర్స్కి. కాకపోతే ఏంటంటే ఈ పైన ఇట్లా ముదిరినట్టుగా అనిపించింది అనమాట. ఇప్పుడు ఇది చూడండి, దీనికి పైన వచ్చాయి కదా, ఇంకో ప్లాంట్ కూడా చూపిస్తాను. నేనేంటంటే సర్లే ఇవి ఇంకా పెద్దగా అవుతాయేమో అనుకున్నట్టుగా వదిలేశాను. కానీ మనకి ఇదే సైజు వస్తుందండి కొన్ని, అంటే దానికి వచ్చే బలాన్ని బట్టి. పొలాల్లో బాగా ఎరువులు అవి వేస్తారు కదండి, ఎంతైనా మనం అంత ఎరువులు వేయం ఇంట్లో హోమ్ గార్డెన్లో. అండ్ పెస్టిసైడ్స్ అవి కూడా కొడతారు వాళ్ళు, మనం అవన్నీ కొట్టము. కాబట్టి మనకి అంటే ఇవి ఇదే సైజులో వస్తాయి అన్నమాట. సో మనము ఏంటంటే త్వరగా అవి చక్కగా ముద్దగా ఉండగానే హార్వెస్ట్ చేసేసుకోవాలి. కాకపోతే కాలీఫ్లవర్స్ ఏంటంటే రెగ్యులర్గా వీక్లీ వన్స్ మాత్రం తప్పకుండా మీరు నీమ్ ఆయిల్ కొట్టడం మర్చిపోవద్దు, లేకపోతే మాత్రం పురుగులు వస్తాయండి. ఇది చూడండి, నేను ఉంటుంది కదా అంటే పెద్దగా అవుతాయి కదా అని వదిలేస్తే దీనికి పూతలాగా ఇది వచ్చింది. మనకి వేస్ట్, ఇంకా దేనికి పనికిరాదు. సో అందుకని మీరు ఏం చేయాలంటే ముద్దగా ఉండి కొంచెం డిస్కలర్ వచ్చినట్టు తెలుస్తుందండి. కలరింగ్ ఎట్లా అవుతుందంటే కొంచెం డిఫరెంట్ కలర్ రాగానే మీకు తెలిసిపోతుంది. ఇది చూడండి, ఇదంతా గ్రీన్గా ఎలా ఉంది కదా, ముద్దగా ఉంది కదా. ముద్దగా ఉండకుండా కొంచెం విడిపోయినట్టుగా అనిపిస్తుంది మనకి. అలాంటప్పుడు ఇమీడియట్గా హార్వెస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఒకసారి గ్రో చేస్తే మీకే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, వీటన్నిటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా టైం పడుతుంది ఇవి హార్వెస్ట్ చేయడానికి. సో ఇట్లా నేను పెంచుకున్నాను అనమాట. కాకపోతే 15 డేస్కి ఒకసారి వర్మీ కంపోస్ట్ మాత్రం బాగా చుట్టూ తవ్వి వర్మీ కంపోస్ట్ ఇవ్వాలి. అంతేకాకుండా కింద ఉన్న ఆకుల్ని రిమూవ్ చేయాలండి. కింద ఉన్న ఆకులు రిమూవ్ చేస్తే పైన కాలీఫ్లవర్కి బలం వస్తుంది అనమాట, ఇంకొంచెం పెద్దగా గ్రో అవ్వడానికి పాసిబుల్ అవుతుంది. సో మీరు కూడా మీ ఇంట్లో కాలీఫ్లవర్స్ పెంచుకోండి. ఇప్పుడు నేను 6 కాలీఫ్లవర్స్ హార్వెస్ట్ చేశానండి. మీరు కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. కాకపోతే ప్రొవైడెడ్ మీరు రెగ్యులర్గా నీమ్ ఆయిల్ కొట్టుకొని పెంచుకోవచ్చు. ఒక్క పురుగు కూడా రాదండి, ఐ ప్రామిస్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.